హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఫ్యామిలీ కార్డులను అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రైస్ లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఫ్యామిలీ కార్డులను ప్రైస్ లార్డ్. హల్లెలూయా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ ఫ్యామిలీ కార్డులను అయితే లాంచ్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క ఫ్యామిలీ కార్డుల ద్వారా చాలామందికి ఈసారి పథకాలు అయితే రాకపోవచ్చు. ఎవరికైతే ఈ ఫ్యామిలీ కార్డ్స్ అనేది ఉంటాయో సో వారికి మాత్రమే బెనిఫిట్స్ అనేది ఉండబోతున్నాయి. ఈ ఫ్యామిలీ కార్డ్స్ని మనం ఎలా తీసుకోవాలి, ఈ ఫ్యామిలీ కార్డ్స్ అసలు దేనికి ఇస్తున్నారు, ఈ ఫ్యామిలీ కార్డ్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి మరియు నష్టాలు ఏంటి, పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, మనకు ముఖ్యంగా రేషన్ కార్డులు, అలాగే మనకి ఫ్యామిలీ కార్డు కావచ్చు, మనకి ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి అప్డేట్స్ కనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో ముఖ్యంగా అర్హులు ఉన్నారో వారికి మాత్రమే బెనిఫిట్స్ అనేది ఇచ్చే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కొత్త నిర్ణయంతో ఫ్యామిలీ కార్డులు అయితే లాంచ్ అనేది చేయబోతున్నారు. ఈ ఫ్యామిలీ కార్డ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి మనకు మొత్తంగా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్స్ అనేది ఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎం నిర్ణయించారు. నిన్న అమరావతి సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం అయితే ఆయన తీసుకున్నారు. ఆధార్ కార్డు తరహాలో ఈ యొక్క ఫ్యామిలీ కార్డు ఉంటుంది. ఇందులో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సహా కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచాలని అధికారులకు ఆదేశించారు. ఫ్యామిలీ కార్డు ద్వారా కుటుంబ అవసరాలను క్షేత్రస్థాయిలో సేకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారుల్ని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని ఆయన తెలిపారు. అందరికీ లబ్ధి చేకూరేలా పథకాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని సూచించారు. ఈ కార్డులోని వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా పారదర్శకతను నిర్ధారించాలని మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి ఉండే ఆధార్ కార్డు తరహాలో ఈ యొక్క ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల వివరాలతో సహా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థ నిర్ణయించింది. నేడు సచివాలయంలో జరిగినటువంటి దీనిపైన సమీక్షా సమావేశంలో ముఖ్యంగా త్వరలో జనాభా విధి విధానం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ విధానం ద్వారా కుటుంబం సంక్షేమ సామాజిక అవసరాలను సమతుల్యం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇది ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడంలో ఈ ఫ్యామిలీ కార్డు అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ కార్డు వ్యవస్థలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా పారదర్శకంగా చేయడానికి ఒక ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ సేవలను వారి ఇంటి వద్దనే చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ కొత్త విధానం రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తుంది. ఒకే కుటుంబానికి పథకం వర్తింప చేయడం వల్ల అదే కుటుంబంలో ఉన్న పెళ్ళిళ్ళు అయినటువంటి కుమారులకు అన్యాయం జరుగుతుందని, వారికి పథకాల వర్తింపులో సమస్యలు వస్తున్నాయని, ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇంట్లో ఉన్నప్పటికీ పెళ్ళి అయిన కుమారుడికి వేరే కుటుంబంగా గుర్తించి కార్డులు ఇస్తారు. దానివల్ల అన్ని పథకాలు వర్తింప చేయవచ్చు. సో ఇందులో ఒక బెనిఫిట్ ఉంటే మనకు ఇబ్బంది కూడా ఉందన్నమాట. ఈ ఫ్యామిలీ కార్డ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒకే కుటుంబంలో ఇద్దరు ఉన్నారనుకోండి, ఎవరైనా పథకానికి సంబంధించి బెనిఫిట్ దారులు, వాళ్ళలో ఎవరైనా పెళ్ళి అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, సో పెళ్లి కాకుండా ఉన్నటువంటి వారి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ఫ్యామిలీ కార్డ్స్ అనేది సపరేట్గా ఇస్తాము. ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఎలిజిబిలిటీ సాధిస్తారు కాబట్టి అందరికీ వస్తుందని చెప్తున్నారు ఈ ఫ్యామిలీ కార్డ్స్ వల్ల. అలాగే ఈ యొక్క కార్డులు తీసుకోవడానికి ముఖ్య విషయం ఏంటంటే
చాలామంది పథకాల కోసం ఏం చేస్తారంటే విడిపోతున్నారన్నమాట. సో మాకు ఆ రేషన్ కార్డులో నుంచి బయటకు వచ్చేసి వేరే కార్డు, భర్త నుంచి భార్య కూడా సపరేట్ అయినట్టు తీసుకొని బయట 2 ఇళ్ల స్థలాలు తీసుకోవడం, బయట 2 బెనిఫిట్స్ తీసుకోవడం, కానీ కలిసే ఉంటారన్నమాట. సో ఇట్లాగా చాలా దగ్గర జరుగుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇలా ఫ్యామిలీలు పథకాల కోసం విడిపోకుండా ఎవరైనా జెన్యూన్గా ఇంట్లో పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు కొడుకు అలాగే కోళ్ళు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ఈ పెద్దవారికి ఏదైనా బెనిఫిట్ వచ్చిందనుకోండి, ఇల్లు వచ్చిందనుకోండి పెద్దవాళ్ళకి, ఇప్పుడు కొడుక్కి ఇల్లు రాదు. రేషన్ కార్డు రూల్స్ ప్రకారం ఒక కొడుకుంటే ఇల్లు రాదు. ఇప్పుడు అలా కాకుండా ఫ్యామిలీ కార్డు ఇచ్చారనుకోండి, కొత్తగా పెళ్ళయిందనుకోండి అబ్బాయికి, పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యతో కూడా కలిపి వాళ్ళకి ఒక ఫ్యామిలీ కార్డు ఇస్తారు. రేషన్ కార్డు ఒకటే, ఫ్యామిలీ కార్డు ఇస్తారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్నకు ఒక ఫ్యామిలీ కార్డు ఇస్తారు. సో అప్పుడు ఒక ఫ్యామిలీకి 2 ఫ్యామిలీ కార్డులు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఫ్యామిలీ కార్డుని బేస్ చేసుకొని గవర్నమెంట్ పథకాలు వస్తాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఫ్యామిలీ కార్డుని బేస్ చేసుకొని పథకాలు ఇచ్చే విధంగా ఇందులో పారదర్శకంగా గవర్నమెంట్ పనిచేయడం కోసం ఈ కార్డులను అయితే ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్డులు అనేది మనకు త్వరలో అయితే పంపిణీ చేయబోతున్నారు. అందులో మనకు ముఖ్యంగా ఏ విధంగా చేయబోతున్నారంటే, ఈ ఫ్యామిలీ కార్డుకి మనకు బెనిఫిట్ అనేది పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. సో రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ ఫ్యామిలీ కార్డు ఇస్తారు. ఫ్యామిలీ కార్డు లేకపోతే మీకు పథకాలు లేనట్టే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫ్యామిలీ కార్డుకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.